నిమిషాలు. నేను ఆలోచించాను. మనం చెప్పిందే నేను అలా కాదు కెప్టెన్ నిజంగానే. అదే కిచెన్ ఒక్కటే ఇప్పటికి సెట్ అయింది. బేసిక్ ఏంటంటే కెప్టెన్ అనేవాడు మాట్లాడు ఈ వీక్ కెప్టెన్ గారు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్ యూ. తీసుకోలేదనుకో నెక్స్ట్ కెప్టెన్ అయిన వాళ్ళకి కూడా ప్రాబ్లం. అన్ని బ్లేమ్ విల్ కమ్ ఆన్ యూ. లేదంటే గట్టిగా చెప్పండి. ఒక్కొక్క సెక్షన్ కి యాక్చువల్లీ బేసిక్ గా తిను కెప్టెన్ కదా. ఫుడ్ సెక్షన్ కి ఒకరు కెప్టెన్ వాళ్ళు ఇద్దరు పెట్టేసి క్లీనింగ్ సెక్షన్ కి ఒకరు కెప్టెన్ వాళ్ళు పెట్టేస్తే ఏదైపోయినా కెప్టెన్ అడుగుతాడు ఈయన. సూపర్వైజర్ కెప్టెన్ ఇక్కడ సూపర్వైజర్ ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇంటీరియర్ అండ్ కిచెన్ అవుట్డోర్ మినిస్టర్ అండ్ బాత్రూమ్ పూల్ మినిస్టర్. ఇప్పుడు జ్యోతి అండ్ మధు వీళ్ళిద్దరు బెడ్రూమ్ అండ్ హాల్. No, don't give them outside because they won't be able to clean very neatly. Okay. Let us see once, no? మధ్యాహ్నం 2:45. Wow. सबकी बोलती बंद. ओ लहरा के झूम झूम के ला मुस्कुरा के ला फूलों की रस में चांद की किरणें के ला कहते हैं उम्र रफ्ता कभी लौटती नहीं. कहते हैं उम्र रफ्ता कभी लौटती नहीं. जाने कदे से मेरे जवानी उठा समझो जी गए पीते पीते. समझो जी गए पीते पीते कि थोड़ा सा हम जी गए पीते पीते कि हम जी गए पीते पीते. न समझो कि हम जी गए पीते पीते. Big boss, all of us want to stay here for 100 days. అది రోజు పాడతానులే. కానీ అప్పుడప్పుడు తెలుగులో కూడా పాడుతున్నాను, లేకపోతే బిగ్ బాస్ కొంచెం కోపడతాడు. తెలుగులో పాడండి. తెలుగు ఇట్లాంటివి ఏదైనా ఓల్డ్ అక్క పాడవ గోంగూర తోట కాడ లాస్ట్ కి ఆ గమ్మకాలు వేస్తారు చూడండి ప్లీజ్ ఒక్కసారి పాడండి. గోంగూర తోట కాడ కాపు కాసా ఎదురు చూసా అంతలో తిరిగిపోయే ముద్ద ఆశ నీకు వెన్న ముద్దనిచ్చుకుంటా వెంకటేశ కోరుకున్న గోర ముట్ట గోరు మారడమ్మా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచబాకు ఉట్టి మీద పాల మీగడా. సాయంత్రం 4:45. బిగ్ బాస్ కోరిక మేరకు సంపు కన్ఫెషన్ రూమ్ లోకి రండి. ఫస్ట్ ఎంట్రీ నీదే కన్ఫెషన్. కామెడీ చేయొద్దు బాస్ ఇక్కడేనా? బస్ నేను రావాల్సిన ఇక్కడేనా వచ్చి రావాల్సింది? నేను రావాల్సిన ప్లేస్ ఇదేనా?
సంపు మీరు కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సార్. సంపు సార్ మీరు ఇంటి కెప్టెన్. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్గా మీకు కొన్ని బాధ్యతలున్నాయి. బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా ఇంటి నియమాలను సక్రమంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఇంటి కెప్టెన్గా మీదే. ఓకే. బిగ్ బాస్ ఇంటి నియమాల్లో ముఖ్యమైన నియమం, ఇంటి స్మోకింగ్ జోన్లోకి ఒకేసారి కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. ఓకే. కానీ ఈరోజు ఒకేసారి ఒకరికి మించి ఎక్కువ మంది చాలాసార్లు స్మోకింగ్ జోన్లోకి వెళ్ళారు. అవును. ఓకే బాస్. ఓకే. ఇంటి కెప్టెన్గా ఇంటి సభ్యులకు మీరు ఈ విషయం గుర్తు చేసి బిగ్ బాస్ ఇంటి నియమాల ఉల్లంఘన ఇలాగే జరిగితే పర్యవసానాలుంటాయని చెప్పండి. ఓకే బాస్. సంపు బాస్ మీరిక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మనం ఇవన్నీ ఇక్కడ పెట్టాం నైట్, అక్కడ ఉన్నాయి పొద్దున. మార్నింగ్ ఇవన్నీ అక్కడ సో ఇప్పుడు మనం ఇవన్నీ తీసి మనం పెట్టాలనుకుంటా అయితే వాష్రూమ్కి వెళ్ళి 1 minute ఆగు. ఓకే. ఏంటి సబ్బు చాలా సేపు ఇంటి నియమాలను మనం కొన్ని తప్పాం. అందులో మెయిన్ ఒకటి ఏంటంటే స్మోకింగ్ జోన్లోకి మనం నలుగురం వెళ్ళడం. ఒకటేసారి నలుగురు. ఒక్కొక్కరు ఒక్కసారి ఒక్కొక్కరికి మాత్రమే వాడుకోవాలంటారు. ఓకే. అది ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మనకు తెలియదు కదా, ఇప్పుడే చెప్పారు కాబట్టి తెలిసింది. అదొక్కటే మిస్టేక్, మిగతాదంతా ఫైన్. రాత్రి 7:15 బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరూ లివింగ్ రూమ్ లోని సోఫాలో కూర్చోండి. ఇప్పుడు చోకింగ్ ఉంటుంది అసలు ఒక్కొక్కరికి. ఇదేంటిది లోపల? బిగ్ బాస్ రెడీ. బాస్ వీఆర్ రెడీ. రెడీ బిగ్ బాస్. ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. ఈ ప్రక్రియ ప్రకారం ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు కన్ఫెషన్ రూమ్కొచ్చి తాము ఇంటి నుంచి బయటకు పంపదలిచిన ఇంటి సభ్యుల పేర్లు చెప్పాలి. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయినందువల్ల సంపు ఫస్ట్ ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి సురక్షితులయ్యారు. కాబట్టి ఇంటి సభ్యులెవరూ సంపు పేరు చెప్పకూడదు. బిగ్ బాస్ కోరిక మేరకు కల్పన కన్ఫెషన్ రూమ్కి రండి. అందరి పేర్లు గుర్తున్నాయి కదా? గుర్తున్నే వాళ్ళే చెప్పారు. ఓపెన్. కల్పన, బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపడం కోసం మీరు నామినేట్ చేయాలనుకుంటున్న 2 ఇంటి సభ్యుల పేర్లు, అందుకు తగిన కారణాలు బిగ్ బాస్కి చెప్పండి. ఫస్ట్గా మధుప్రియాని నామినేట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఎవరు ఏ పని చేయలేదు, ఇది చేయలేదు అలా ఏం కాదు బాస్. కానీ ఆ పాప వచ్చి మనలో చాలా ఏజ్ ప్రకారంగా, ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చాలా చిన్న పాప. తను ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని చాలా మిస్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది. జ్యోతి గారిని సెకండ్ పర్సన్గా నేను నామినేట్ చేస్తున్నాను. ఐ ఫీల్ షీ మైట్ నీడ్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ఫ్యూ థింగ్స్ అని నా అనుమానం. కల్పన, మీరు బయటికి వెళ్ళి నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించవద్దు. ఓకే బాస్, అలాగే. మీరు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మీరు బయటికి వెళ్ళి ప్రిన్స్ని కన్ఫెషన్ రూమ్కి పంపండి. అలాగే. డాన్సర్స్ ఉన్నారు. ప్రిన్స్ మిమ్మల్ని పిలుస్తున్నారు.
సీరియస్ వస్తున్నారు. అలాగే చెప్పన్నారు సీరియస్. కమ్యూనికేషన్ సేపు కాదు శివ. ఇంట్రాక్షన్ ఉందా శివ? ప్రిన్స్, చెప్పండి బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపడం కోసం మీరు నామినేట్ చేయాలనుకుంటున్న 2 ఇంటి సభ్యుల పేర్లు, అందుకు తగిన కారణాలు బిగ్ బాస్కి చెప్పండి. ఈ 1 డే ఇంటరాక్షన్లో మరీ ఎక్కువ చెప్పలేను, బట్ నాకు అనిపించిన దాంట్లో కల్పన గారు కొంచెం ఓవర్గా నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అనే, అంటే మేబీ దట్ ఈస్ ద నేచర్, బట్ నాకు అనిపిస్తున్న దాంట్లో ఏంటంటే కొన్ని విషయాలు లైక్ మేము కూడా సర్వీస్ చేసుకోగలం, అవన్నీ కాకుండా మేడం ఏంటంటే నేను చేస్తాను మీరే వదిలేయండి నేను వాటర్ పడతాను అనే ఒక చిన్న, అది నాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. నా సెకండ్ నామినేషన్ విల్ బి జ్యోతి, బికాజ్ జ్యోతి కూడా మా ఇంటరాక్షన్స్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు అనవసరంగా షీస్ ట్రయింగ్ టు, అంటే తను న్యాచురల్గా వచ్చింది కాకుండా షీస్ ట్రయింగ్ టు ఏదో జోక్ చేయడానికి కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్గా అంటే లేని డిస్కషన్లో తను తలదూర్చి ఏదో ఒక మాట్లాడడం, దానికి అందరూ తను ఇగ్నోర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వీళ్ళిద్దరూ నాకు కొంచెం ఫేక్ అనిపించారు. ఒక పేరు వుడ్ బి హరితేజ. ఐ డోంట్ నో, కొన్నిసార్లు చిన్న విషయానికి మేబీ మేమంతా క్యాజువల్గా మాట్లాడిన మాటలు మేబీ షీ వాజ్ అ లిటిల్ అప్సెట్ అయిందేమో, లేకపోతే అది నాకు, మేమంతా ఇప్పుడంతా అందరూ కలిసిపోయి ఉన్నాము, ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాం. సో అది కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. సో చిన్న విషయాలకి అంటే కొన్నిసార్లు సడన్గా రూడ్గా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో యా, అందుకే తన పేరు చెప్పాను. మేబీ కార్తిక ఏమో, యా, ఎందుకంటే ఇంకా తను అందరిలోకి అంతలాగా కలిసి ఉండలేకపోతుంది. నేను అనుకుంటున్న 2 పేర్లు వచ్చేసి మహేష్ కత్తి గారు అండ్ జ్యోతి. మహేష్ కత్తి గారు ఎందుకంటే ఆయన ఇంటి విషయాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదు, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అండ్ జ్యోతి ఎందుకంటే తన బిహేవియర్ కొంచెం ఫేక్గా అనిపిస్తుంది. జ్యోతి గారు అండ్ మహేష్ గారు కారణాలు ఇన్ ద సెన్స్ పెద్ద కారణాలు ఏం లేవు, బట్ నాకెందుకో వాళ్ళ యాక్టివిటీస్ చూస్తుంటే నాకు అలా అనిపించింది. సో నా మనసుకు అనిపించింది చెప్పాను అంతే. పెద్ద నాకు ఎందుకంటే వాళ్ళు ముందు తెలియదు కాబట్టి, అండ్ ఇప్పుడు కూడా పెద్ద కనెక్షన్ లేదు కాబట్టి, సో నాకు అనిపించింది అంతే. జ్యోతిని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ హౌస్లో వచ్చేసి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి. ఐ ఫెల్ట్ కొంతమంది వచ్చేసి కంఫర్టబుల్ లేదు అని, ఒక పర్సన్ మీదనే ఒక 2-3 కంఫర్టబుల్ లేదు కాబట్టి జ్యోతిని చెప్పాల్సి వస్తుంది. హరితేజ థింగ్ ఇస్ ద సేమ్ కంఫర్టబుల్ లెవెల్స్ హౌస్లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ విత్ మీ, విత్ ద టీమ్. ఒకటేమో హరితేజ, ఎందుకంటే చాలా ఎక్కిస్తూ ఉంటుంది, విచ్ ఐ యూజువలీ డోంట్ లైక్. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయినా ఇంట్లో కొందరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోయినా కానీ పక్కన వాళ్ళతోని చూడు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నారు, విచ్ ఐ ఫెల్ట్ అన్నీ తెలిసినట్టు అట్లా యాక్ట్ చేయొద్దు. ఒకవేళ అందరు తప్పులు చేస్తారు, ఏదైనా ఉంటే ఇట్లా కాదని చెప్పేస్తే అయిపోతుంది. ఫన్ చేయడం నాకు నచ్చలేదు. ఇంకొక పర్సన్ జ్యోతి, ఎందుకంటే ఆమె కొంచెం ప్రైజీగా యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అంటే నేను చూసిన ఈ 2 డేస్లో ఫస్ట్ నేమ్ నాకు అనిపించింది మహేష్ గారు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, అంటే అన్ని వర్క్స్ షేర్ చేసుకోలేకపోతున్నారు అందరికీ.